అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రానికి, కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ప్రత్యేకత. అదేమంటే భద్రాచల శ్రీరామ దివ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని అవిభాజ్య ఖమ్మం జిల్లాలో గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కిలోమీటర్లు, మణుగూరు 35 కిలోమీటర్లు, ప్రస్తుత జిల్లా కేంద్రం కొత్తగూడెం 35 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. గోల్కొండ నవాబ్ అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి కంచెర్ల గోపన్న తహసీల్దారుగా ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా భద్రగిరిపై శ్రీరాముడు వెలిసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు, చింతాకు పతకం, పచ్చల పతకం మొదలైనవి చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానిషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానిషాకు చెల్లించి గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడు. దీంతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి గోల్కొండ నవాబులు స్వయంగా ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించేవారు. అదే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కొనసాగిస్తుంది. శ్రీరామనవమి నాడు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు. ఇక తిరుమల విషయానికి వస్తే ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకుని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరు తిరుమల. ఈ రెంటినీ కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిదినం 1,00,000 నుండి 2,00,000 వరకు భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ప్రత్యేక దినాలలో 5,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. తిరుమల కలియుగ వైకుంఠమని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభూగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యం కథనం. మొట్టమొదటగా వైకానస అర్చకుడు శ్రీమాన్ గోపీనాథ దీక్షితులవారు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింతచెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు చెప్తున్నాయి. నాటి నుండి నేటి వరకు తిరుమలేశుని దర్శనానికి భక్తులు క్యూ కడుతూనే ఉన్నారు. అయితే ప్రతి ఏటా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రే స్వామివారికి పట్టు వస్త్రాలు బహూకరిస్తారు. కారణమేమైనా అవిభాజ్య రాష్ట్రం తెలంగాణ, ఏపీలుగా విభజించబడింది. ఉద్యమ సమయంలో ఉద్యమ సారథి కేసీఆర్ పలుమార్లు ప్రాంతాలుగా విడిపోయినా తెలుగువారుగా కలిసి ఉందామన్నారు. అవును, ప్రాంతాలుగా మాత్రమే విడిపోయాం. ఒకే భాష మాట్లాడే తెలుగువారికి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేం లేదు. అయితే గతంలో భద్రాచలం సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలలో ఇప్పుడు కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సమర్పిస్తోంది. భౌగోళికంగా దూరమైన ఏపీ ముఖ్యమంత్రి ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అలా కాకుండా తెలుగువారమైన మనం 2గా విడిపోయినందున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రం తరపున తలంబ్రాలు, మరో రాష్ట్రం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ఆ సీతారాముల కళ్యాణంలో పాల్గొంటే నిజంగానే బావుంటుంది. తెలుగువారం ఒకటే కదా. అదేవిధంగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటే ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పిన వారమవుతాం. ఇంతకు ముందు మాదిరిగా అంగరంగ వైభవంగా ఇరు రాష్ట్ర భక్తులు ఆ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.